దేవుణ్ణి చూసి దండం పెట్టి పోరు కాదు. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. అందరూ కూర్చోండి. నమో నమః. స్వామి భగవానికి బోలో అప్పన్న స్వామి గోవింద గోవింద. ఎవరైతే గోవింద అంటారో వాళ్ళ పాపాలు పోతాయి. అనడం గట్టిగా పట్టుకుంటే మీ ఇష్టం. గోవింద గోవింద గోవింద. మరి ఇప్పుడు ఇక్కడ మా దాతలైనటువంటి భువనగిరి శ్రీనివాస్ సేవితం కపిత్త జంభూఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురు. పరమ భక్తులైనటువంటి ఆంజనేయ స్వామి భక్తులకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అదేవిధంగా మన తాటిపల్లి గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ గారైనటువంటి గంగారెడ్డి రావడం జరిగింది. పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాలతో కూడుకున్నటువంటి పంచ అంగశాస్త్రం పంచాంగం అంటాం. మరి పంచాంగంలో మనిషి యొక్క జీవితం అనేది ఒక్కొక్క సంవత్సరం ఏ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం పంచాంగం అంటే భయపడవలసినటువంటి అవసరం లేదు. ఏమిటి అంటే ఈ నడుస్తున్నటువంటి కాలంలో మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఈ సంవత్సరం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి చేయకూడదు, వాతావరణం ఎట్లా ఉంది, ఎటువంటి పంటలు వేయాలి, తర్వాత ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు ఈ పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి పంచాంగ శ్రవణం ఎటువంటిది అన్నారంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధ దుస్వప్న దోషాపహం. అంటే మనకు
పీడకలలు ఏవైతే వస్తూ ఉంటాయో ఆ పీడకలలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. తర్వాత గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తూ ఉంటుందో పంచాంగ శ్రవణం అంటే మంచి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, అపమృత్యు దోషాలు దూరం అయిపోతూ ఉంటాయి. తర్వాత సంతాన సంపత్ప్రదం అంటే మనకు సంతానం అయితే ఉందో వాళ్ళు అభివృద్ధి పథంలోకి వస్తారు. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణతాం, మరి మనం చేసే కర్మలన్నిటికీ సాక్షిగా పంచాంగం ఉంటుంది. అటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చని పంచాంగం వినడానికి చెప్తూ ఉంటారు. అయితే ఈ పంచాంగంలో ఈ సంవత్సరం మనకు గురువారం ఉగాది వచ్చింది కాబట్టి బృహస్పతి గురువు రాజు. మరి ఎప్పుడైతే గురువు రాజు ఉంటాడో అప్పుడు ఏమిటి అన్నారు అంటే రాజులు సన్మార్గంలో వెళ్తూ ఉంటారు, ఆరోగ్యము అందరి యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ సంవత్సరం. తర్వాత మంత్రి కుజుడు, ఈ మంత్రి మాత్రమే మంచిగా లేడు. ఎప్పుడైతే మంత్రి కుజుడైతాడో అగ్ని ప్రమాదాలు, గ్రామాలలో వనాలు కాలిపోవడం, తర్వాత అనుకోనటువంటి స్వల్ప వృష్టి, రాజులకు యుద్ధ భయం ఉంటుంది రాజుల మధ్య. అంటే ప్రపంచ దేశాలలో గుర్తుంచుకోండి, ఏప్రిల్ 5వ తేదీ దాకా యుద్ధ వాతావరణం ఉంటుంది. తర్వాత కొంత మన భారతదేశమే ముందరికి వెళ్ళి శాంతి ఒప్పందం చేస్తుంది, అప్పుడు శాంతి సౌఖ్యం అనేది వస్తూ ఉంటుంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం పడుతూ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షం పడుతూ ఉంటుంది. సస్యాధిపతి గురువు కాబట్టి గోధుమలు శనగలు ఎక్కువగా పండుతూ ఉంటాయి, పసుపు రంగులో ఉన్నటువంటి ధాన్యం ఎక్కువగా పండుతూ ఉంటుంది. అదేవిధంగా ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమమైనటువంటి వర్షాలు పడుతూ ఉంది. గత సంవత్సరం 3 తుమ్ములే ఉండే, కానీ ఈసారి వర్షాలు ఎట్లా ఉన్నాయంటే ఈసారి వర్షాలు గాలి మెరుపులతో కూడుకొని, పిడుగులతో కూడుకొని, గాలి దుమారాలతో కూడుకున్నటువంటి వర్షాలు ఈ సంవత్సరం పడుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం పేరే పరాభవం. పరాభవం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, అవమానం అనుకుంటున్నారు, కానీ తప్పు. ఎవరికి అవమానం తెలుసా? ధర్మాన్ని పాటించని వాళ్లకు, సత్యాన్ని మాట్లాడనటువంటి వాళ్లకు వచ్చు. మేఘాధిపతి చంద్రుడు కాబట్టి కొన్ని ప్రాంతాలలో వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, కొన్ని ప్రాంతాలు తక్కువ పడుతూ ఉంటాయి, ఇస్తూ ఉంటాయి. రసాధిపతి శని, రసాధిపతి ఎప్పుడైతే శని ఉంటాడో వాళ్ళు పెరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు కాబట్టి పంటలన్నీ ఎక్కువగా పండుతూ ఉంటాయి కొన్ని పంటలు. తర్వాత నీరసాధిపతి గురుడు కాబట్టి గుర్తుంచుకోండి, ఒక సూచన, మీ దగ్గర బాగా పైసలు ఉంటే బంగారం వెండి కొని పెట్టుకోండి, ఇంకా ధరలు పెరుగుతాయి, తక్కువ కాదు ఇంకా పెరుగుతాయి కూడా. తర్వాత బంగారము, ధాన్యము, వెండి వీటి యొక్క ధరలు బాగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మరి ఈ సంవత్సరం మకర సంక్రాంతి 14వ తారీఖు భోగి, జనవరి 14, జనవరి 15 మళ్ళా మకర సంక్రాంతి. మరి మకర సంక్రాంతితో పాటు ఇంకా ఈ సంవత్సరం కొన్ని 6వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి. వాస్తుకర్తరి అంటే కొత్త గృహప్రవేశాలు చేయరాదు, ముగ్గులు పోయరాదు, కలుప పనులు చేయరాదు. అంటే మే నెల 1 గృహప్రవేశాలకు మంచి రోజులు లేవు. తర్వాత జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు దాకా ఇది గురుమవుతుంది, అప్పుడు కూడా శుభకార్యాలు ఉండవు. ఇకపోతే బృహస్పతి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా గురువు అనేవాడు గురుగ్రహం ఒకటే రాశిలో ఉంటుంది, కానీ ఈ సంవత్సరం 3 రాశులలో తిరుగుతూ ఉన్నాడు గురువు. మొదటి 3 మాసాలు మిథున రాశిలో ఉంటాడు, తర్వాతి 3 మాసాలు కర్కాటక రాశిలో ఉంటాడు, తర్వాత 3 మాసాలు సింహరాశికి వస్తాడు,
మళ్ళా చివరి 3 మాసాలు మళ్ళా మిథున రాశిలోకి వెళ్తాడు. అందుకు ఈ సంవత్సరం గురుబలం సంవత్సరంకు సంవత్సరం ఉంటుందని చెప్పలేము. 3 మాసాలకు మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాగా వినండి. గురుబలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పంటలు, వ్యాపారాలు, ఇంట్లో వివాహాలు, తర్వాత శుభకార్యాలు, రాజకీయ నాయకులకు రాజకీయ లాభాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గురుబలం లేదనుకోండి ఇవన్నీ ముందరికి రావు. ఇది ఒకటి గమనించండి. తర్వాత ఈ సంవత్సరం రోజులు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఆ 12 రోజులలో పుష్కర స్నానం చేస్తే చాలా ఉత్తమం. అదే విధంగా మన తల్లిదండ్రులు ఎవరైనా గతించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద పుష్కర శ్రాద్ధం పెట్టుకోవడం. ప్రపంచ దేశాలలో భయం లేదు. ఎందుకంటే చాలా యూట్యూబ్లలో ఏం చెప్తున్నారంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అంటున్నారు. కాబట్టి ఆ భయం లేదు. అయితే ఈసారి ఏమిటంటే కొంత గ్రహస్థితి కారణంగా రాజుల మధ్య పోట్లాటలు ఉంటాయి. ఎక్కువ శాతం రాజులు ఒకరికొకరు పోట్లాడుకోవడం ఉంటుంది. అంటే ఒకరి విషయం పైన మరొకరికి శరీరం యొక్క కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, పిల్లలను మాత్రం చాలా జాగ్రత్తగా పెంచాలి ఈ సంవత్సరం. ఎందుకంటే కొన్ని వైరస్లు చిన్నపిల్లలకు వ్యాధులు తీసుకువచ్చే వైరస్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకృతిలో కొంత బీభత్సాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం వినండి. అసలే వాడు కొడుకు, మీరు ఎంత మొత్తుకున్నా కూడా స్వామి అనేది మన తెలంగాణలో ఇక్కడ లేదు. కాబట్టి ఈ తెలంగాణలో విగ్రహాన్ని అయితే అభివృద్ధి చేసుకోవడానికి అయితే ఎవరు ఇప్పటికైతే ముందుకు రాలేదు. ఇది ముందుకు వస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అప్పన్న స్వామి అనేది మన తెలంగాణ జైత్యాల నుంచి నిజామాబాద్ రూట్లో 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా మెయిన్ రోడ్ నుంచి మన హైవే నుంచి దాదాపు 800 మీటర్ల దూరంలో ఉంది మనకి. ఈ గుడి అనేది అభివృద్ధి చెందుతూనే మనకు చుట్టుపక్కల తెలంగాణ విగ్రహం ఉందని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతారు. దీనికోసం అనేది దాదాపు మనం చాలా మంది చూస్తారు, కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు. ఉగాది శుభదిన సందర్భంగా తాటిపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఈ యొక్క జాతర యొక్క చరిత్ర చూసినట్టయితే అప్పన్న స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము 1000 సంవత్సరాల క్రితము వెలిసినటువంటిగా పూర్వీకులు చెప్తుంటారు. ఈ దేవాలయము జగిత్యాల జిల్లా నుండి 8 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి మన గ్రామంలో ఉండటం చాలా గర్వకారణము. ఉగాది రోజున జరిగే జాతర ఈ కార్యక్రమానికి మా యొక్క గ్రామ పంచాయతీ నుండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. అలాగే పూర్తి ఏర్పాట్లు జాతరకు చేసినాము. ఇప్పుడు సాయంత్రం కూడా పంచాంగ శ్రావణము నిర్వహించబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇటు జాతర యొక్క ఆవశ్యకత చూసినట్టయితే గత చరిత్ర 1000 సంవత్సరాల క్రితమే వేములవాడ చాళుక్యులు 9వ మరియు 10వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయము విశాలమైనటువంటి ప్రాంతంలో చుట్టూ చెట్లు, తాటివనము, పొలాల మధ్యలో గుట్టపైన పెట్టి వెలిసినటువంటి దేవాలయము కోరికలు తీర్చు దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. అలాగే ఇంతటి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ ప్రజల తరపున, మా యొక్క గ్రామ పంచాయతీ తరపున కోరుతున్నాము. థ్యాంక్ యూ. ముందుగా గ్రామ ప్రజలకు మరి పరిసర గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క అప్పన్న స్వామి మన తెలంగాణలోనే ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది స్వయంభూ సంబంధించినటువంటి విగ్రహంగా 9, 10వ శతాబ్దంలో 1000 సంవత్సరాల క్రిందటి ఈ యొక్క అప్పన్న స్వామి దేవాలయం ఉండెను. అప్పటి నుంచి ఇక్కడ భక్తులు ఏం కోరుకున్నా కానీ ఆ కోరికలు అనేటి నెరవేరడం జరుగుతుంది. అందువలన ఈ ప్రకృతి ఒడిలో ఈ యొక్క అప్పన్న స్వామి వేములవాడ చాళుక్యులు పరిపాలించినప్పటి కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింహాచలం అప్పన్న స్వామి విగ్రహాలు సేమ్గా ఉండడం వల్ల తెలంగాణలో ఏకైక దేవాలయం ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది మా గ్రామం చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాము. అదేవిధంగా మాకు పాడి పంటల విషయంలో కానీ వేరే విషయంలో కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాణాపాయాలు కానీ ఎలాంటి నష్టాలు కానీ జరగలేదు. ఎందుకంటే మేము ఈ దేవుని నమ్ముతున్నాం కాబట్టి మాకు ఆ దేవుడు అలాగే మాకు రాళ్ళ వర్షాలు కానీ ఏవి లేకుండా కాపాడుతున్నారని మాకు ఒక భక్తుల విశ్వాసం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను పరిశీలించినట్టయితే వేములవాడ చాళుక్యులు పరిపాలించి వేములవాడలో ఉన్నటువంటి విగ్రహాలకు ఇక్కడి విగ్రహాలకు పోలికలు ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు వినాయకుడు, అదేవిధంగా భైరవుడు, అదేవిధంగా విష్ణుమూర్తి, అదేవిధంగా అప్పన్న స్వామి ఈ విధమైనటువంటి విగ్రహాలు ఉండడం మాకు అదృష్టం. ఇది మేము కోరుకునేది ఏంటంటే గ్రామ ప్రజలం కోరుకునేది ఏంటంటే దీన్ని ఒక ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దీనికి కావాల్సినటువంటి ప్రభుత్వం సమకూరిస్తే ఇంకా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్ళి దీన్ని ఎంతో డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సింహాచల క్షేత్రం తర్వాత అప్పన్న స్వామి సింహాచల క్షేత్రం తర్వాత తెలంగాణలోనే ప్రసిద్ధి చెందినది మరొకటి తాటిపల్లి అప్పన్న స్వామి క్షేత్రం. ఇది 9-10 శతాబ్దానికి సంబంధించిన క్షేత్రం. దీనికి చాలా రకాల పురాతనమైన పరిశోధనలు కూడా చేశారు. మన జగిత్యాలకు చెందిన జేశెట్టి రమణయ్య అనే శాస్త్రవేత్త గారు. వారు చాలా రోజుల పరిశీలన తర్వాత దీన్ని చాళుక్యులు వాళ్ళు పరిపాలించినప్పుడు వారి ఆధ్వర్యంలో అప్పుడు ఆవిష్కరణకు బయటకు వచ్చింది. అంటే పూర్వం ఇది వెలిసినదే అప్పన్న స్వామి కింద అక్కడ వృద్ధిలో ఉంటే అక్కడ నుండి చిన్న మార్పు వలన గుట్టపైకి రావడం జరిగింది. ఇది కోరికలు తీర్చే కొంగు బంగారంగా తాటిపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ భక్తులు అధిక మొత్తంలో ఉగాది రోజు స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అదేవిధంగా ఈ గత 2 సంవత్సరాల నుండి ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం వల్ల జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు సంబంధించిన భక్తులు కూడా అధిక మొత్తంలో దైవ దర్శనానికి రావడం జరుగుతుంది. ఇది మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కొంచెం చొరవ తీసుకొని దీన్ని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెల్లివిరిసేలా అభివృద్ధి చేయగలరని మేము మా తాటిపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం.